బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇల్లందులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పార్లమెంట్ సన్నాహక సమావేశంలో తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నుండి భద్రాద్రి జిల్లాలో తెల్లం వెంకట్రావు గెలిచారు. ఆయన కాంగ్రెస్ మీటింగ్ లో పాల్గొనడంతో దాదాపు కాంగ్రెస్ లో చేరినట్టేనని బీఆర్ఎస్ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇల్లందులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పార్లమెంట్ సన్నాహక సమావేశంలో తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. ఇక బీఆర్ఎస్ నుండి భద్రాద్రి జిల్లాలో తెల్లం వెంకట్రావు గెలిచారు. ఆయన కాంగ్రెస్ మీటింగ్ లో పాల్గొనడంతో దాదాపు కాంగ్రెస్ లో చేరినట్టేనని బీఆర్ఎస్ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ లో ఉన్నారు. నవీన్, రైట్ పార్టీ భద్రాద్రి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి అయితే షాక్ తగిలిందని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే భద్రాద్రి జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచిన ఏకైక స్థానమైనటువంటి భద్రాచల నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తెల్లం వెంకట్రావు అంటే గెలిచిన మొదటి రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారంటూ కూడా ప్రచారం జరిగిన సందర్భం కూడా ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఎందుకంటే తెల్లం వెంకట్రావు మొదటి నుంచి కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటే ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అనుచరుడుగా అయితే జిల్లాలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి వెళ్ళినప్పుడు పొంగులేటి వెంట వెళ్లి టికెట్ రాలేదన్న ఒకటే ఒక కారణంతో బీఆర్ఎస్ పార్టీలోకి తిరిగి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో పోటీ చేసి గెలుపొందిన వ్యక్తిగా అయితే తెల్లం వెంకట్రావు ఉన్నారు. అయితే మొదటి రోజు గెలిచినప్పటి నుంచి కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తోటి కలిసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారంటూ కూడా ప్రచారం సాగుతున్న నేపథ్యం ఉంది. అయితే గత కొద్ది రోజులుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తోటి కలిసి రేవంత్ రెడ్డిని అంటే కుటుంబ సమేతంగా కూడా ఈ తెల్లం వెంకట్రావు కలిశారు. అయితే అప్పుడు కూడా ఈ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారంటూ కూడా ప్రచారం సాగింది. దీన్ని అయితే తెల్లం వెంకట్రావు అయితే తోసిపుచ్చినట్లుగా గమనించవచ్చు. అయితే ఈ రోజు ఇల్లందు భద్రాద్రి జిల్లాకు సంబంధించి ఇల్లందు నియోజకవర్గంలో మహబాద్ పార్లమెంటు సన్నాహక సమావేశం అంటే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటే అధ్యక్షత జరిగినటువంటి ఒక సమావేశానికి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా హాజరయ్యారు. దీనికి ఈ యొక్క సమావేశానికి తెల్లం వెంకట్రావు కూడా హాజరు కావడంతో తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరడం మొత్తం అంటే చేరినట్లేనని ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు కాంగ్రెస్ పార్టీలో అయితే గుసగుసలు వినిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే భద్రాద్రి జిల్లాలో ఉన్న ఏకైక అంటే శాసనసభ స్థానమైనటువంటి భద్రాద్రి నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అయితే కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయినట్లే అని ఇక్కడైతే మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.